పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 6వ తారీఖు ఏసీబీ ముందు విచారణకి హాజరు కావాలని ఏసీబీ సమన్లు జారీ చేసింది, నోటీసులు ఇచ్చింది కేటీఆర్కి. ఎందుకంటే 2023 ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసులో అవకతవకలు జరిగినట్టు, అలాగే హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీలకు అనుమతి లేకుండా బదిలీ చేసిన కేసులో కేటీఆర్కి అయితే ఏసీబీ నోటీసులు అయితే జారీ చేసింది. కేటీఆర్ 7వ తారీఖు ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ దానికంటే ముందే ఏసీబీ ముందు విచారణకు కావాలని నోటీసులు అయితే జారీ చేసింది. కారణం ఏంటంటే ఏసీబీ కేసు ఫైల్ చేసిన సెక్షన్స్ అన్నీ నాన్ బెయిలబుల్ కేసులు కావడంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఆ తీర్పు అయితే రిజర్వ్లో ఉంది. సో కోర్టు మాత్రం అరెస్టు చేయకుండానే విచారణ చేయొచ్చు కేటీఆర్ని అని అయితే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఏసీబీ కేటీఆర్కి అయితే నోటీసులు ఇచ్చింది. మరి 6వ తారీఖు ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే తెలవనుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇదే కేసులో మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి 2వ తారీఖు 3వ తారీఖు అలా ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ వాళ్ళైతే హాజరు కాలేదు. సో ఇప్పుడైతే ఏసీబీ రంగంలోకి దిగింది. వాళ్ళని కూడా 10వ తారీఖు విచారణకి హాజరు కావాలని ఏసీబీ అయితే నోటీసులు జారీ చేసింది. మరి చూద్దాం, ఒక్కసారి 2 సార్లు మినహాయింపు ఉంటుంది. విచారణకి హాజరు అవ్వాలా లేదా అనే విషయం ఎవరైతే వారి మీద అభియోగం మోపారో వారు మరి విచారణకి హాజరవుతారా కేటీఆర్ 6వ తారీఖు హాజరు అవ్వరా అనేది అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేశారు. ఆ టైంలో ఎన్నికల కోడ్ అమలుండగానే విదేశీ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే కంపెనీకి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహిస్తుందో ఆ కంపెనీకి 54 కోట్ల మేర కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నిధులు బదిలీ చేశారని, ముఖ్యంగా ఆర్థిక శాఖ అనుమతి లేదు, అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆర్బీఐకి కూడా ఆర్బీఐ నుంచి కూడా ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి వీళ్ళు డైరెక్ట్ ఇండియన్ కరెన్సీని పౌండ్ల రూపంలో అలా విదేశీ కంపెనీకి బదిలీ చేసినట్టయితే క్లియర్గా తెలిసింది. సో దాని ప్రకారం 8 కోట్ల వరకు ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది హెచ్ఎండిఏ. మరోవైపు ఫెడరేషన్ స్పోర్ట్స్ ఆఫ్ క్లబ్ ఆఫ్ ఇండియా FIAకు కూడా 1,10,00,000 వరకు పెనాల్టీ చెల్లించాల్సి వచ్చింది హెచ్ఎండిఏ. ఇలా అనుమతులు లేకుండా 54 కోట్ల మేర అక్కడ చెల్లించినందుకు, విదేశీ కంపెనీకి చెల్లించినందుకు. ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారించాలి అనుకుంది 7వ తారీఖు కేటీఆర్ని. కానీ ముందే ఏసీబీ అయితే కేటీఆర్ని విచారించనుంది ఫార్ములా కార్ రేసు కేసులో. అలాగే అగ్రిమెంట్లు, నిధుల చెల్లింపుల డాక్యుమెంట్ల ఆధారంగా కేటీఆర్ని ప్రశ్నించనుందన్నమాట. ఏవైతే అగ్రిమెంట్లు ఉన్నాయో విదేశీ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అలాగే హెచ్ఎండిఏ మధ్యలో ఏవైతే అగ్రిమెంట్లు ఉన్నాయో 4 సంవత్సరాలకు గాను ఒప్పందం కుదుర్చుకున్న అగ్రిమెంట్లు, అలాగే చెల్లింపుల డాక్యుమెంట్లు అంటే స్టేట్మెంట్ల ఆధారంగా ఈ విచారణ అయితే కొనసాగనుంది. మరి చూద్దాం విచారణలో ఎలాంటి విషయాలు బయటికి రానున్నాయి, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా, లేకపోతే ఏం జరగనుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.